నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం 30 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి ఉండగా మిగిలిన 13 శకటాలు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించనున్నాయి. దేశ సాంస్కృతిక వైవిధ్యం, సైనిక పాటవం, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని ప్రతిబింబించేలా ఈ శకటాల ప్రదర్శన అయితే కొనసాగనుంది. అయితే ఈసారి కర్తవ్య పథలో ప్రదర్శించే రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చోటు దక్కలేదు. మన తెలుగు రాష్ట్రాలకు రాజకీయాలే ప్రధానం. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఒకరినొకరు తిట్టుకోవడాలు మినహా ఇంకొకటి ఉండదు. అక్కడంతే, ఇక్కడ అంతే. కనీసం కళాత్మక శకటాల రేసులో కూడా లేకుండా పోయాయి. ప్రతి ఏటా జనవరి 26 గణతంత్ర వేడుకల్లో ఢిల్లీ ఎర్రకోట దగ్గర ప్రధాని నరేంద్ర ముందు ప్రధాన నేతలు ప్రత్యక్షంగా చూస్తూ ఉండగా, కోట్లాది మంది ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారాలు తిలకిస్తూ ఉండగా ఆయా రాష్ట్రాల ప్రగతికి సంబంధించిన శకటాలు కదులుతూ ఉంటాయి. ఆ ర్యాలీ కన్నుల పండుగగా ఉంటుంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధి కళాత్మకతగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ శకటాల ర్యాలీలో పాల్గొనడం అనేది ఒక ప్రతిష్టాత్మక అంశంగా అన్ని రాష్ట్రాలైతే తీసుకుంటాయి. 6 నెలల ప్రక్రియ ఇది. ఈసారి రేసులో 2 తెలుగు రాష్ట్రాలు లేవు. నమూనాలోనే తిరస్కరించబడ్డాయి. ఈసారి గణతంత్ర శకటాల ర్యాలీలో తెలుగు రాష్ట్రాల పేర్లు వినిపించవు. కానీ కళాకారుల ప్రదర్శనలో తెలంగాణ ఒగ్గుడోళ్లు, పేరణి డప్పు నృత్యాలు కనువిందు చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తప్పెటగుళ్ళు, బుర్రకథ, కూచిపూడి కనిపించనున్నాయి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే శకటాల్లో మాత్రం ఈసారి వెనకబడిపోయాం. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అయినా మన శకటాలకు ప్రత్యేక ఆకర్షణ ఉండేది. పోటీలో తప్పనిసరిగా బహుమతులు గెలుచుకునేవి. ఈసారి అంతగా శ్రద్ధ చూపించని కారణంగా 2 రాష్ట్రాల శకటాలు ఎంపిక కాలేదు. భారతదేశ చరిత్రలో తొలిసారి బాలీవుడ్ తన తడాకా చూపించనుంది. సంచలన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఆధ్వర్యంలో కేంద్ర ప్రసార శాఖ ప్రత్యేక శకటం రూపుదిద్దుకుంది. అలాగే మన తెలుగు తేజం సినీ సంగీతం దర్శకుడు ఎంఎం కీరవాణికి అరుదైన గౌరవం లభించింది. కీరవాణి సంగీత దర్శకత్వంలో 200 మంది గాయకులు వందే మాతరం గీతం ఆలపించనున్నారు. లీడ్ సింగర్ గా శ్రేయా ఘోషల్ వ్యవహరిస్తారు. 4 దక్షిణాది రాష్ట్రాల నుంచి గాయకులు పాల్గొంటారు. ఈసారి ఈ 2 విశేషాలు రేపు ఉదయం జరిగే గణతంత్ర వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అండ్ ప్రవీణ్ కూడా లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఏంటి? అసలు రెండు తెలుగు రాష్ట్రాలు పాల్గొనలేదు కాబట్టి ఎలాంటి స్పందన వస్తుంది అసలు? పద్మ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ అయితే సర్వం సిద్ధమైంది. ఈసారి మొత్తం తెలుగు రాష్ట్రాలకైతే అవమానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వేడుకల్లో సుమారుగా 30 శకటాలు ప్రదర్శనలు చేయనున్నాయి. అందులో 17 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు, అలాగే 13 కేంద్ర ప్రభుత్వం ఉందో దానికి సంబంధించిన శాఖలకు సంబంధించిన శకటాలు అయితే ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఆ ప్రదర్శనలు ఉన్నాయి. కాకపోతే ఇదంతా కూడా కర్తవ్య పథంలో నిర్వహించే ప్రదర్శన జరగనుంది. రాజు, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి. ఆ శకటాలకు సంబంధించిన నమూనా ఏదైతే రాష్ట్ర పంపాల్సి ఉంటుంది, కేంద్రానికి పంపినప్పుడు వాటి సర్టిఫై చేసినప్పుడు మాత్రమే ఆ ప్రదర్శనల్లో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి పంపిన ఈ ప్రదర్శనకు సంబంధించిన శకటాలు మొదట్లోనే వాటికి అనుమతి లభించలేదు. వాటికి సంబంధించిన నమూనా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దీంతో ఆ రెండు శకటాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వీటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే చరిత్రలో మొదటిసారిగా ఇటు ఈ తెలంగాణకు సంబంధించి, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శకటాలు మాత్రం రిజెక్ట్ అయ్యాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనట్లేదు. అయితే తెలుగు రాష్ట్రాలకు మరో అవకాశం కూడా లభించింది. ఇటు తెలంగాణ నుంచి ప్రధానంగా తెలంగాణ నుంచి ఒగ్గుడోలు, అలాగే పేర్ని, డప్పు వాయిద్యాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి తప్పెటగుళ్ళు, అలాగే బుర్రకథ, కూచిపూడి అండ్ నృత్యం, వీటిని ప్రదర్శించడానికి మాత్రం ఒక అవకాశం అయితే, అరుదైన అవకాశం లభించిందని చెప్పొచ్చు. ఇటు ఈ శకటాల ప్రదర్శనలో మనకు అవకాశం లభించకపోయినప్పటికీ కేంద్రం మాత్రం ఈ కొన్ని ప్రదర్శనలు నిర్వహించడం కోసం ఈ అవకాశం అయితే లభించినట్టుగా తెలుస్తుంది. అయితే మరో అరుదైన గౌరవం కూడా లభించింది. కీరవాణి ఆధ్వర్యంలో 200 మంది కళాకారులు వందే మాతర గీతాన్ని కూడా ఆలపించనున్నారు. ఈ 2 అవకాశాలు తప్ప ఈసారి ఈ ప్రదర్శనలో ఏదైతే కర్తవ్య పథంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకైతే అవకాశం లభించలేదు. ఏదేమైనప్పటికీ ఇలా లభించకపోవడం ఇది చరిత్రలో మొదటిసారిగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ డిజైన్ ఏదైతే మన రాష్ట్రాల నుంచి 6 నెలల ముందే, తెలుగు రాష్ట్రాలు 6 నెలల ముందు నుంచే ప్రభుత్వానికి ఒక డిజైన్ పంపాల్సి ఉంటుంది. వీళ్ళు పంపిన డిజైన్ ఏదైతే ఉందో, వీళ్ళు అనుకున్న నమూనా ఏదైతే ఉందో అక్కడ ప్రదర్శించడానికి అనువుగా ఉండాలి. అయితే వీళ్ళు పంపిన ప్రదర్శనలకు సంబంధించిన డీటెయిల్స్ అక్కడ అనువుగా లేకపోవడం వల్ల కేంద్రం అయితే వీటిని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈసారి మాత్రం తెలుగు రాష్ట్రాలకు ఈ కర్తవ్య పథంలో నిర్వహించే ఏదైతే ప్రదర్శన ఉందో అందులో అయితే గౌరవం లభించలేదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ సంగీత దర్శకుడు కీరవాణికి ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది కళాకారులు ఇక్కడ ఈ వందే మాతర గీతాన్ని మాత్రం ఆలపించనున్నారు. ఇది అయితే రాజు, అంటే రిజెక్ట్ చేశారు అంటే వీళ్ళు చెప్పింది పర్ఫెక్ట్ గా లేదనా, లేకపోతే తెలుగు రాష్ట్రాలు అంత చూపించలేదంటారు, ప్రయత్నం చేయలేదనుకోవాలంటారా? రైట్. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగం సిద్ధమైంది. కానీ ఈ ఏడాది ఈ రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం 30 శకటాలైతే ప్రదర్శిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి లేకపోవడం చాలా బాధాకరమైన అంశం. ఈ అంశానికి సంబంధించిన వివరాలు మన ప్రతినిధి ప్రవీణ్ అయితే అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు తెలుగు రాష్ట్రాలకు అవకాశం అనుకోవచ్చు అంటారా, లేదా వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదనుకోవచ్చు అంటారా? పద్మ, చూసుకుంటా ఉంటే గణతంత్ర దినోత్సవం అంటేనే దేశ రాజధానిలో రెపరెపలాడే మువ్వెన్నెల జెండా, ఆ రోజు ఎగరబోయే జెండాకి ఒక విశిష్టత ఉంటుంది. దేశ ప్రధానులు, అతిథులు, అతనికి కేంద్ర మంత్రులు, ఇంకా విఐపీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, దేశాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ గుమ్మిగూడి ఈ యొక్క ప్రదర్శన అయితే తిలకిస్తూ ఉంటారు. దీనికైతే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం అయితే మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పటిలాగే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి సంబంధించిన ఆ శాఖలకు సంబంధించిన చట్టకాలు కానీ, అలాగే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆ యొక్క పథకాలు కానీ చూపించే విధానం,
అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. దీన్నే శటకాల రూపంలో అనేది ప్రదర్శిస్తూ అయితే జరుగుతూ ఉంటుంది. మొత్తం ఈ యొక్క విధానం చూసుకుంటా ఉంటే మొత్తం 17 రాష్ట్రాలు, అటు కేంద్ర ప్రాంతాలు కావచ్చు, ఇటు రాష్ట్రాలు కావచ్చు, మొత్తం కలిపి 17 శతకాలు అయితే ప్రదర్శిస్తూ జరుగుతుంది. 30 శతకాల్లో కతిమ 13 కూడా ఆ యొక్క ప్రభుత్వానికి, ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి, ఆ యొక్క శాఖలకు సంబంధించి అది ప్రదర్శించే విధానం ఉంది. టోటల్గా ఈ యొక్క 17, 13 మొత్తం కలిసి ఈ 30 శతకాలు అనేవి ప్రదర్శనకి అయితే అక్కడ కొనసాగడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే ఈ 30 శతకాల్లో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్క శతకాన్ని కూడా ప్రదర్శించడానికి అయితే అక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ నమూనా కానీ ఏదైనా చూడవచ్చు, వాళ్ళు ప్రయారిటీ ఏది ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటూ ఉంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకటి కాడ సెలెక్ట్ అవ్వకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అయినా కానీ, అదే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీరవాణికి అయితే అరుదైన గౌరవం అయితే దక్కిందని చెప్పొచ్చు. టోటల్గా 200 మంది సంగీత విద్వాంసులతో అయితే ఆయన అక్కడ ప్రోగ్రాం అయితే పాడే విధానం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి ఒగ్గు కథలు కానీ, డప్పు నృత్యాలు కానీ, అక్కడ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా జరుగుతున్నవి. టోటల్గా ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మనకి అనేది శతకం దక్కలేదేమో కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అయితే అక్కడ ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. అక్కడ సంగీతాన్ని అందించే విధానాన్ని కీరవాణి సంగీత దర్శకులు అరుదైన గౌరవం దక్కిందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రవీణ్, అంటే తెలుగు రాష్ట్రాలకి స్థానం దక్కకపోవడంపై విమర్శకులు ఏమనుకోవచ్చు అంటున్నారు? అంటే అంత అవకాశాన్ని వీళ్ళు తీసుకోలేకపోయారు అంటున్నారా? అసలు ఎలాంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అసలు? టోటల్గా పద్మ, ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడైతే తెలుగు రాష్ట్రాల్లోకి అక్కడ శతకాలు ప్రదర్శన దక్కకపోతే టోటల్గా మన రాష్ట్రానికి వచ్చే విధానానికి వస్తే అమరావతి ప్రాంతంలో రాష్ట్రం విడిపోయి దశాబ్ద కాలం దాడుతున్న ఈ యొక్క ఏదైతే గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధానిలో జరగలేదన్న లోటు ఈ ఏడాదితో తీరబోతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ ఆ ప్రాంతంలోనే మనం చూసుకుంటా ఉంటే రాష్ట్రం విడిపోయిన కాడ నుంచి ఆ ప్రాంతంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం చూసాం. కానీ ఈసారి ఏపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ అమరావతి ప్రాంతంలోనే సచివాలయానికి అతి చేరువలో 20 నుంచి 25 ఎకరాల్లో ఒక గ్రౌండ్ని సిద్ధపరిచి ఆ ప్రాంతంలో అనేది అక్కడ ఈ యొక్క గణతంత్ర వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. అబ్దుల్ నజీర్ మన గవర్నర్ ఆ చేతుల మీదకి అక్కడ జెండా అనేది ఎగరేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కూడా ఆ ప్రాంతానికి వస్తారు. టోటల్గా గవర్నర్ నజీర్ పోలీసుల యొక్క గౌరవవందనం స్వీకరించి ఆ తర్వాత జెండాని ఎగరవేసి రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన యొక్క స్పీచ్ అనేది ఉండబోతుంది. రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏ స్పీచ్ ఇస్తారు, మొదటిసారిగా అమరావతి ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి రాష్ట్రానికి ఎలాంటి స్పీచ్ ఇస్తారు అనేది ఇక్కడ జనాలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు లైవ్లో అక్కడ ఆ ప్రాంతంలో అమరావతి ప్రాంతవాసులు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చూసే విధానం, అలాగే లైవ్లో కూడా ఎంతోమంది ఈ గణతంత్ర దినోత్సవాలు చూడటాక్కడ చూసి ఏం చెప్తారు, రాష్ట్రానికి భరోసా ఏమివ్వబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక అవకాశం అయితే అమరావతిని తీసుకుని దాన్ని ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దాలి అనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైట్ చేస్తూ ఉన్నాడు. ఈ విధానంలోనే అమరావతి పెట్టుబడులు, అలాగే అమరావతి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, ఆ ప్రాంతంలో ఎగిరే జెండా అమరావతి భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది అనేది కూడా ఒక ఆసక్తికర వాతావరణం ఉన్నది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇక్కడ శతకాలు తిరగటానికి కానీ, అలాగే వివిధ ప్రభుత్వ పథకాలు సూపర్ 6లో ఇంప్లిమెంట్ చేసిన శతకాలు కానీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ అవి చూడటానికి అక్కడ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఎవరికి సంబంధించిన గ్యాలరీస్ వాళ్ళకి ఉంటాయి. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, కరకట్ట కానీ ఇవన్నిటి మీద కూడా పోలీసులు అయితే ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే అది చాలా విఐపీలు తిరిగే మార్గము. ప్రతి ఒక్కరికి ఒక పాసులు అలౌ చేశారు. ఎవరు ఏ మార్గంలో రావాలి, సీఎం కాన్వాయ్ ఎటువైపు వస్తుంది, అలాగే మంత్రులు, అలాగే హైకోర్టు జడ్జి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన పార్కింగ్ సదుపాయం అయితే అక్కడ కలిగించారు. వచ్చేవారికి, కూర్చుకునే వారికి, చూసేవారికి అక్కడ చాలా పెద్ద వాతావరణం అయితే వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే అమరావతి దరిదాపు రూపుదిద్దుకుని 10 దశాబ్దంన్నర దాటినా కానీ అక్కడ జరగకపోవడం ఈసారి అనేది ఆ
ప్రాంతంలోనే ఈ యొక్క వేడుకలు, రిపబ్లిక్ డే వేడుకలు జరగడం అనేది ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ ప్రాంతం మనోభావాలు కానీ ఎప్పటి నుంచో అమరావతి ప్రాంత ప్రజలు మేము భూమినిచ్చాము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఆ ప్రాంతానికి గుర్తింపు వచ్చింది. ఎప్పుడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే వాతావరణం అనేది ఈసారి అక్కడ జరగడం అనేది కొంత ఆసక్తిని అయితే రేకెత్తిస్తుంది. ఆ నమూనాలు కానీ ఏ నమూనాలు ప్రదర్శిస్తారు, అమరావతికి సంబంధించి ఏ నమూనా వస్తుంది, అలాగే ఒక ఆసక్తికర వాతావరణం ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ ప్రాంతాన్ని మీద ఫోకస్ చేసి అక్కడ చేస్తున్న ప్రదర్శన చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ ప్రాంతం పైన ఎంత విధానంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేది కూడా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు పద్మ. అయితే ప్రవీణ్, ఈసారి అయితే కనుక మన శకటాలు లేకపోయినా సరే ఒక సంగీత దర్శకుడికి ఒక అరుదైన గౌరవం లభించింది. దీనిపై సినీ ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అసలు? చాలా మంచి గౌరవం అనే చెప్పాలి పద్మ. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు, దక్షిణ రాష్ట్రాలకు చెంది కీరవాణి గురించి మనం చెప్పుకోవచ్చు. ఆయన ప్రముఖ సంగీత దర్శకులు, ఎన్నో సినిమాలకి వాటికి సంగీతాన్ని కంపోజ్ చేశారు. అలాంటి సంగీత దర్శకుడు అక్కడ ఉండి ఆ యొక్క సంగీతాన్ని వినిపించడం, ఆలపించడం అనేది కూడా ఒక అరుదైన గుర్తింపుగానే భావించాలి. అది సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ, అలాగే రాష్ట్రపతి, అక్కడ విఐపీలు, కేంద్ర మంత్రులు, ఆ శాఖలకు సంబంధించిన వారు అందరూ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటారు. వీళ్ళు అందించే సంగీతానికి అక్కడ ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది. అలాగే ఆ విధానంలో ఢిల్లీలో రెపరెపలాడే ఆ జెండాను చూస్తూ ఉంటేనే కూడా ఎంతమందికి అందరికీ గౌరవం వస్తుంది. తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా ఒక విధానంలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా కొన్ని ప్రదర్శనలు అయితే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నృత్యాలు కానీ, డప్పు వాయిద్యాలు కానీ ఇలా ఫేమస్ అయినవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కానీ అక్కడ గురించి చూస్తాం కంటే కూడా ఆసక్తిగా తిలగించేది ఏమిటంటే అమరావతి ప్రాంతం, ముఖ్యంగా అమరావతి ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు. అమరావతిలో రాజధాని కీలక మలుపు తిరగబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమం అమరావతిలో జరుగుతుందంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపుగానే చెప్పాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి కూడా కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో ట్రై చేసింది. తర్వాత 2019 టైంలో కూడా గవర్నమెంట్ అనేది ఆ ప్రాంతాన్ని పట్టించుకోలేదు అంటూ ఎన్నో నిరసనలు వచ్చాయి. ఇలాంటి టైంలో ఈ ప్రాంతంలో జరిగే ఈ యొక్క కార్యక్రమం అనేది ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది విఐపీలు కానీ, ఆ ప్రాంత చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ కూడా ఆ ప్రాంతానికి రావడం, ఆ ప్రాంతంలో మమేకమై ఉండటం, అందరూ కూడా అక్కడ కూర్చుని ఆ కార్యక్రమాన్ని తిలకించడం, అదంతా కూడా టీవీలో చూసే జనాలకు కానీ, ఇంకా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూసే వాళ్ళందరికీ కూడా ఎంతో రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ రాజు, మీరు చెప్పండి. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ఈసారి అక్కడ ప్రదర్శించబడవు కాబట్టి ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది అసలు? చరిత్రలో మొదటిసారి అని చెప్పొచ్చు పద్మ. ఎందుకంటే ప్రతిసారి కూడా మన ప్రాంత సంబంధించి ప్రత్యేకతలను చాటి చెప్పడానికి, దేశ ప్రజలందరూ చూడడం కోసం ఒక అరుదైన అవకాశంగా చెప్పొచ్చు. మన తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు వాటిని అన్నింటి కూడా ఆ ఎర్రకోట వద్ద, అంటే ఏదైతే ఇప్పుడు జరిగే కార్యక్రమం అందులో ప్రదర్శిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలంతా కూడా దేశ ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని కోల్పోయినట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అవకాశం దక్కేది. మొదటిసారి చరిత్రలో ఈ తెలుగు రాష్ట్రాలకు ఈసారి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కలేదు. ప్రధానంగా ఇదైతే 6 నెలల మునుపే రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సంబంధించిన నమూనాలు, వాళ్ళు చేసే ప్రదర్శన, దానికి సంబంధించిన టైమింగ్ ఏంటంటే ఆ కళాకారులకు సంబంధించి అదంతా అంతా కూడా డీటెయిల్డ్ ఒక డేటా పంపాల్సి ఉంటుంది కేంద్రానికి. అలాంటి తరుణంలో అక్కడ ప్రదర్శనకు అనువుగా ఉన్న వాటిని మాత్రమే సెక్యూరిటీ అధికారులు కావచ్చు, కేంద్రానికి సంబంధించిన అధికారులు వాటిని ఓకే చేస్తారు. అలాంటి తరుణంలో ఇదైతే రాష్ట్రం పంపించిన నమూనాలు సెలెక్ట్ కాకపోవడం వల్లే ఈసారి అక్కడ మనం ప్రదర్శన అయితే చేయలేకపోయాం. తెలంగాణ సంబంధించి ప్రతిసారి కూడా తెలంగాణ సంబంధించి బతుకమ్మ, అలాగే వరంగల్ వైభవం, కోట వైభవం, అలాగే బతుకమ్మ సంబరాలు, మేడారం, సమ్మక్క సారక్క ఇలాంటి చారిత్రాత్మక ప్రాంతాలన్నీ కూడా దేశ రాజధానిలో ప్రదర్శించడానికి అవకాశం లభించేది. ఇక ఈసారి ఆ గౌరవం దక్కకపోవడం పట్ల మాత్రం రాజకీయ నాయకులు కొంత నారాజుగా అయితే ఉన్నారు. ఎందుకంటే
మనం వచ్చిన అవకాశాన్ని కోల్పోయినట్టుగా అయితే వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఈ ఈ ఒక అవకాశం అయితే లభించింది. కీరవాణికి మాత్రం ఈ అరుదైన గౌరవం అయితే లభించిన పట్ల కొంత సంతోషంగా ఉన్నారు. ఇటు సినీ ప్రముఖులు కూడా ఎప్పుడు లేని విధంగా ఒక సంగీత విద్వాంసుడు కీరవాణికి ఈ అవకాశం లభించడం మన ఒక 300 మంది కళాకారులు అక్కడ ఎవరైతే పాట పాడే వాళ్ళతో వందే మాతర ఆలాపన చేయనున్నారు. దీన్ని మాత్రం మనం ఒక అదృష్టంగానే భావించవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వం పంపిన నమూనాల ఫెయిల్ కారణంగానే వాటికి సంబంధించిన డిజైన్ కారణంగానే ఈసారి మాత్రం మనకు ఆ గౌరవం అయితే దక్కలేదు. అయితే ప్రభుత్వం దీనిపైన కొద్దిగా ఆలోచించి చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి రాజకీయ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఈ ఎర్రకోట వద్ద మన తెలంగాణకు సంబంధించి వాటికి సంబంధించి నమూనాల ప్రదర్శన లేకపోవడం కొంత అభిమానులు అందరినీ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిలకించే వాళ్ళని అయితే కొంచెం నిరాశపరిచిందనే చెప్పొచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజు అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తంగా అయితే గనక ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో మొత్తం 30 సెక్టార్లను అయితే ప్రదర్శించున్నారు. ఇందులో 17 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి ఉండగా మిగిలిన 13 సెక్టార్లు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించనున్నాయి. రైట్, ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.